ఆ పక్కనే చూడండి ఒక చిన్న కాలువలాగా ఉంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు? తోటల్లో నుంచి, ఈ పొలాల మధ్యలో నుండి వస్తున్నాయి. ఈ తోటలని పొలాలని కూడా దాటుకుని వెళ్తే వచ్చేది తుంగభద్ర నది. ఆ నీరు ఇలా ప్రవహిస్తూ మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిన్న ఉపాలయంలోకి వెళ్తున్నాయి. ఈ ఆలయంలోనే ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి బడవి లింగ అనే శివాలయం ఉంది. అసలు స్వామివారి విగ్రహం వచ్చేసి దగ్గరకు 10 అడుగుల పైనే ఉంటుంది. ఎంత పెద్దగా ఉన్నారంటే అసలు నేను వచ్చేసి నా లైఫ్లో ఇంత పెద్ద శివలింగాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫ్యూచర్లో చూస్తాను కానీ ఇప్పటి వరకు అయితే చూడలేదు. మనం ఇప్పటి వరకు చూసిన అనేక ప్రత్యేక శివలింగాల్లో ఈ స్వామివారు కూడా ఒకళ్ళు అవుతారు. ఎందుకంటే శివలింగం పైన చూడండి, మనం ఇప్పటి వరకు బ్రహ్మసూత్రాన్ని చూసాం చాలా చోట్ల, కానీ ఇక్కడ చూడండి పరమేశ్వరుని 3 కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో తుంగభద్ర నది నీళ్ళు ఎప్పుడూ ఈ స్వామివారికి అభిషేకిస్తూ ఉండటం చేత ఈ స్వామివారికి జలకంఠేశ్వర అనే పేరు కూడా ఉందని ఇక్కడి కథనం అంట. అయితే తమిళనాడులో కూడా ఇదే పేరుతో జలకంఠేశ్వర అనే పేరుతో ఒక ప్రముఖమైన ఆలయం కూడా ఉందంట. మనకి పంచభూత లింగాల్లో అది వచ్చేసి జలలింగం. సో ఇక్కడ కూడా అదే పేరుతో స్వామివారి దర్శనమిస్తున్నారు. అయితే ఈ స్వామివారి పేరు బడవి లింగ. కన్నడ భాషలో బడవి అంటే పేదరాలైనటువంటి ఒక మహిళ అంట. 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక పేద మహిళ సాయం చేయటం వలన ఈ ఆలయానికి బడవి లింగ అన్న పేరైతే వచ్చిందంట.